అయోధ్య రామ మందిరంలో రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలన్నీ రామనామంతో మారుమోగుతున్నాయి. కాజీపేటలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాముని విగ్రహ ప్రతిష్టను లైవ్ లో చూసేందుకు స్క్రీన్లు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం హనుమాన్ టెంపుల్ కు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. అపర్ణ, మొత్తం ఎక్కడ చూసినా రామమయంగానే మారిపోయిందని చెప్పొచ్చు. రామనామ జపంతో మారుమ్రోగుతున్నాయి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా. అయోధ్యలో ఎన్నో ఏళ్ళుగా దాదాపు 500 సంవత్సరాల కళ సాకారం అవుతున్న నేపథ్యంలో రాముడికి ప్రాణప్రతిష్ఠ విగ్రహాన్ని చేస్తున్న నేపథ్యంలో ఆలయాలన్న దగ్గర కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయం నుంచే కూడా ప్రాతకాల పూజల అనంతరం కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, ఆ తర్వాత ఎక్కడ చూసినా కానీ పారాయణాలు చేయడం, తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సేమ్ టైంలో స్వామివారికి సంబంధించినటువంటి రాముడి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ప్రత్యేకమైనటువంటి ఉత్సవమూర్తులకు సంబంధించినటువంటి అలంకారాలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం కాజీపేట ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్నాం. ఆంజనేయుడు రాముడి భక్తుడు. రాముడిని తలుచుకోవాలంటే ఆంజనేయ స్వామినే ఫస్ట్ తలుచుకుంటారు. అంతటి భక్తి పారవస్యానికి ప్రతీకమైనటువంటి ఆ హనుమంతుడి టెంపుల్లో ఇప్పుడు రాముడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకంగా జరుగుతున్నాయి. అయోధ్యలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం, అదేవిధంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా అక్కడ చూడలేకపోయినా కానీ పరోక్షంగానైనటువంటి ఆ కార్యాన్ని, ఆ మహత్ ఘట్టాన్ని చూసేందుకు కావలసినటువంటి లైవ్ స్ట్రీమింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే మనం చూడొచ్చు, అంటే సామూహికమైనటువంటి భోజనాలు చూడొచ్చు, సామూహిక వ్రతాలు చూడొచ్చు, తర్వాత పారాయణాలు చూడొచ్చు. కానీ అయోధ్యకు సంబంధించినటువంటి ఆ మహాఘట్టాన్ని చూసేందుకు, ప్రత్యేకంగా సామూహికంగా వీక్షించేందుకు కూడా ప్రతి దేవాలయంలో కూడా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. తర్వాత మొత్తం సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఎట్లా ఉంది అంటే అయోధ్యకు సంబంధించినటువంటి రాముడికి ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. దీనికి సంబంధించి ఈ టెంపుల్లో ఆ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? జై శ్రీరామ్. పంచముఖ హనుమాన్ టెంపుల్ మా యొక్క విష్ణుపురి యొక్క గ్రామవాసులు కూడా అయోధ్యలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని అనుసరించి వారికి అనుగుణంగా దేవాలయాల్లో అత్యంత వైభవమైనటువంటి పూజలు ప్రారంభం చేశారు. అలాగే మన దేవాలయంలో ప్రాతకాలంలో 6:30కి పంచామృతాలతో అభిషేకం స్వామివారికి జరిగింది. ఆ తదనంతరం ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత అందరితో యుక్తంగా పట్టాభిషేక కార్యక్రమం రాముల వారికి జరుగుతుంది. ఆ తదనంతరం మహన్యాసంతో యుక్తంగా స్వామివారికి ఆ యొక్క పాదాలకు అద్భుతమైనటువంటి పూజ, అలాగే స్వాములందరికీ కూడా ఆ యొక్క దీవెనలు అందించిన తదనంతరం భక్తులతో ఉపన్యాసాది కార్యక్రమాలు ఆ యొక్క రాముల వారి గురించి ఉంటాయి. ఆ తర్వాత ఆ యొక్క స్వామివారికి అనుగ్రహం చేత ఈ యొక్క దేవాలయంలో దేవాలయాన్ని ప్రారంభంతో యుక్తంగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. ఆ తదనంతరం ఇప్పుడు ఈ రాముడికి సంబంధించినటువంటి అలంకారం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా చేశారు, ఏమేం చేశారు? ప్రతి కార్యక్రమం కూడా ఈ యొక్క రాముల వారికి ఈ దేవాలయంలో పట్టాభిషేక కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమం తదనంతరం రామవారికి సంధ్యా సమయంలో ఊరేగింపుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. అంటే స్వామివారిని చూస్తే మొత్తం రాముడిని మళ్ళీ అయోధ్యలో ఎట్లయితే అలంకారం చేస్తుంటారో అవన్నీ కూడా చేస్తున్నారు. పట్టాభిషేకం ఇదంతా కూడా ఏ టైంకు జరుగుతుంది, ఏ లగ్నంలో జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ముహూర్తం ఎట్లా ఉంటుంది? అసలు ముహూర్తం స్వామివారికి అక్కడ పట్టాభిషేకం జరిగేటువంటిది 10:45 నిమిషాలకు. ఇక్కడ ముందుగా అంటే ఒక ½ అవర్ బిఫోర్ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. ఆ యొక్క పట్టాభిషేక కార్యక్రమం అయిపోయిన తదనంతరం మిగతా కార్యక్రమాలు పురమాయిస్తాం. ఎట్లా ఉంది అంటే భక్తులకు సంబంధించి చాలామంది వీక్షించేందుకు కూడా వస్తారు, అయోధ్యానికి వెళ్ళడానికి వస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? జై శ్రీరామ్. పంచముఖ దేవాలయం ధర్మకర్తని. కాజీపేటలో 2014లో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఈరోజు కార్యక్రమంలో ఉదయం సుప్రభాత సేవ, స్వామి అభిషేకము, అట్లాగే అలంకారము, తర్వాత రామ పట్టాభిషేకం. రామ కళ్యాణం వేరు, రామ పట్టాభిషేకం వేరు. రామ పట్టాభిషేకం కొరకని ప్రత్యేకంగా మా ఆలయ కమిటీ వాళ్ళు రాముల వారి ధరించే గద, బాణాలని, పాదుకలని, అలంకార వస్తువుల్ని విశేషంగా సేకరించి 5 నదుల నుంచి జలాలను సేకరించి అందరూ సబ్బండ వర్గాల చేత రామ పట్టాభిషేకం కూర్చుంటారు. ఆ రామ పట్టాభిషేకంలో కూర్చునే ప్రతి భక్తుడు కూడా ఎలాంటి రుసుము తీసుకోవండి. రెండవది, అందరికి కూడా స్వామివారి శేషవస్త్రాన్ని ఇస్తాము. అలాగే ఈరోజు జరిగే కార్యక్రమాలు ఏంటంటే ప్రధానంగా అయోధ్యలో జరిగే ప్రోగ్రాంకి అనుసరించే ఏదైతే ముహూర్తం అక్కడ 12 గంటల 5 నిమిషాలు ఉందో అభిజిత్ లగ్నం, అదే అభిజిత్ లగ్నంలో ఈ దేవాలయ
పునర్నిర్మాణం కోసం ప్రారంభిస్తున్నామండి. అంటే మీరు గతంలో ఎప్పుడన్నా అయోధ్యకి వెళ్ళారా? ఇప్పుడు అయోధ్య మీరు అంతా ఫొటోస్ చూస్తుంటారు, వీడియోస్ చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది అయోధ్యను చూస్తుంటే? నేను 1982 నుంచి అయోధ్య కాలం పాల్గొన్నానండి. రామశిల, రామజ్యోతి, అట్లాగే 92లో అక్కడ ఉన్న కళంకాన్ని తొలగించడానికి మా ఖాజీపేట ధర్మసాగర్ మండలం నుంచి 132 మంది కరసేవకులు వెళ్ళవండి. ఆ రోజు కూడా కరసేవకులు ఇళ్లల్లో ఒప్పించి వాళ్ళ అమ్మానాన్ని భార్య పిల్లలు ఒప్పించేసి వస్తే వస్తా పోతే పోతా అనే తెగింపుతోనే అంతమంది వచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు రామాలయ నిర్మాణం కావచ్చు, ఇదంతా ఎలా అనిపిస్తుంది? మా అందరి 30-40 ఏళ్ల కళ ఏంటంటే భవ్యమైన రామమందిర నిర్మాణం కావడం మా అందరి జీవితాలు సార్థకమని అనుకుంటున్నామండి. అలాగే ఈ 132 మంది కుటుంబాల సభ్యులందరినీ కూడా ఖాజీపేట నుంచి ప్రధానంగా ఇక్కడి నుంచి వెళ్ళిన అందరి కరసేవకుల కుటుంబాలని మేము ఇక్కడ స్థానికంగా ఉన్న కమిటీ వాళ్ళని ప్లాన్ చేసి త్వరలోనే ఒక ప్రత్యేక రైలు ఖాజీపేట నుంచి 5 తీసుకెళ్దాము. అందరి కరసేవకులకి మిగతా రామభక్తులకు కూడా ఉచితంగానే ప్రయాణ సౌకర్యం, భోజన సౌకర్యం ఏర్పాటు చేద్దామని ఈ ఖాజీపేట నగర్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన రైల్లో అందరిని తీసుకెళ్దాం. ఉచిత దర్శనము, భోజనము, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఎట్లా ఉంది అంటే అయోధ్యకు సంబంధించినటువంటి ఈరోజు రామ ప్రతిష్ఠ జరగబోతుంది, ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. తర్వాత అయోధ్య రామాలయం కావచ్చు, ఇవంతా కూడా చూస్తుంటే అయోధ్యకు ఇదివరకు వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అయోధ్యకు వెళ్ళడానికి ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారు? మా గురువుగారు వెంకటేశ్వర్లు చెప్పినట్టు అయోధ్యకు త్వరలోనే కాజీపేట వాసులను తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. మాకు వాస్తవానికి ఈరోజు అయోధ్యలో జరిగే పట్టాభిషేకం మా దగ్గరనే జరుగుతుంది అనిపిస్తుంది. ఇక్కడ అంత ఆనందంతో, అంత ఉత్సాహంతో ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు. పట్టాభిషేకం బ్రహ్మాండంగా అయోధ్యలో జరిగినట్టే ఇక్కడ కూడా జరపనీకి మేమంతా ధర్మకర్తలము నిశ్చయంగా ఉన్నాం. మాకు ఈ టైంలో ఈ అవకాశం రావడం మా జన్మ ధన్యంగా మేము కోరుకుంటున్నాం. అక్కడ ఏ టైంకైతే అక్కడ ఈ ప్రతిష్టాపన, శ్రీరామ ప్రతిష్టాపన జరుగుతుందో ఇక్కడ కూడా సేమ్ అదే టైంకు జరిగేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో చాలామంది వీక్షించడానికి అక్కడ వరకు వెళ్ళలేరు కదా, అట్లాంటి వాళ్ళ కోసం మీ టెంపుల్ దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మా దగ్గర భారీ ఎత్తున ఈ ఎల్ఈడీలు మోహరించడం జరిగింది ప్రజలకు. అక్కడ రోడ్డు పైన ఒకటి పెద్దది, ఈ లోపల కూడా పెట్టడం జరిగింది. లైవ్ చూసుకొని కూడా వీలుగా అన్ని సౌకర్యాలు కూడా ఈ రామ పట్టాభిషేకం తర్వాత భోజనాలు కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లా ఉంది అంటే రాముడికి సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, ఇదంతా కూడా పాల్గొనటం, అయోధ్యకు సంబంధించినటువంటి మీరు కూడా కరసేవకులేనా? అప్పుడు ఎట్లా అనిపించింది? ఇప్పుడు రామాలయ నిర్మాణం జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది, ఎలా అనిపిస్తుంది? జై శ్రీరామ్. మా యొక్క నరాల్లో ఈ యొక్క రామనామమే ఉండే. December 6, 1992 ఆ డిమాలిషన్, అది బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్నాం ప్రత్యక్షంగా. మేము చూసినటువంటిది అది ఎట్లా డిమాలిష్ అయింది అనేటువంటిది ఇట్లా చూస్తాడు పడిపోయింది. అది ఒక దివ్యమైనటువంటి శక్తి, దివ్య మందిర నిర్మాణం. ఇప్పుడు మా యొక్క రక్తంలో ఇట్లా రోమాలు ఇట్లా నిలబడినట్టుగా అనిపిస్తున్నది దివ్య మందిరం యొక్క నిర్మాణం. దాన్ని ప్రత్యక్షంగా చూడాలన్నటువంటి ఆకాంక్ష రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క January 22 ఎప్పుడొస్తుందా అని చూసుకుంటా ఉండడం జరిగింది. దీని తర్వాత మా గురువు గారు చెప్పినట్టుగా ఆ ముహూర్తం, మీరు ఎదురు చూసిన ముహూర్తం అయితే ఇప్పుడు వచ్చేసింది. మరి కొద్ది క్షణాలలో, అంటే కొద్ది గంటల్లో అయితే అది ప్రారంభం కాబోతుంది. ఆ అయోధ్యను ఇప్పుడు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మీరు టీవీలలో జన్మ తరించాలనేటువంటి ఆ యొక్క ఆతృత బాగా లోపల పెరిగిపోతున్నది. దీన్ని అతి తొందరలోనే మరి గురువు గారికి మేము మొన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాం, ఎప్పటికి ప్రత్యక్షం అన్న అందరం కలిసి పోదామని. దీన్ని ప్రత్యక్షంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కుటుంబ సభ్యులకు, పిల్లలకు అందరికీ అది చూయించి రాముల వారి దివ్య దర్శనాన్ని మన యొక్క మనసులో ఇట్లా ఆవహించుకోవాలనేటువంటి ఆతృత బాగా పెరిగిపోతున్నది. ప్రస్తుతం అయితే రాముడికి సంబంధించినటువంటి కార్యక్రమం అయోధ్యలో జరుగుతుందో అదంతా కూడా ప్రతి ఒక్కరూ వీక్షించే విధంగా, వచ్చినటువంటి భక్తులు కావచ్చు వాళ్ళంతా కూడా వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇది మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏ ఆలయం దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ శోభాయమానంగా ఆలయాలన్నీ కూడా
అలంకరించారు. ఉదయం నుంచే పూజలు చేస్తున్నారు, తర్వాత అన్నదానాలు చేస్తున్నారు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం పట్టాభిషేకానికి సంబంధించినటువంటి స్టేజిని కూడా మనం చూడొచ్చు. దాన్ని రకరకాలైనటువంటి పూలతోటి కూడా అలంకారం చేశారు. సుందరంగా అలంకారం చేసి ఇక్కడే పట్టాభిషేకం జరగబోతుంది. అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని పూర్తిగా కూడా ప్రతి ఒక్కరూ వీక్షించే విధంగా కూడా స్క్రీన్లన్నీ కూడా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా రామ పారాయణంతో ఉండే విధంగా అక్కడి నుంచి వీక్షించుకుంటూ చూసే విధంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా సిద్ధం చేసి ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాలో దేశవ్యాప్తంగా ఎట్లా అయితే ఉందో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా రామనామ జపంతోటే మారుమ్రోగుతుంది. ఎక్కడ చూసినా రాముడికి సంబంధించినటువంటి పారాయణాలు కావచ్చు, తర్వాత అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ విగ్రహానికి ఎప్పుడైతే జరగబోతుందో ఆ క్షణాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా అయితే వీక్షణ చేసేందుకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆలయాలు కూడా చేశారు. మొత్తం ఆలయాలు కావచ్చు లేదా నగరంలో ఉన్నటువంటి అనేక ముఖ్యమైనటువంటి ప్రాంతాలు వరంగల్లో ఈ బజరంగ దళదోడుతో కావచ్చు లేదా హిందూ సంఘాలు కావచ్చు, తర్వాత మిగతా భక్త జనమండలిలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఊరేగింపులు తీయడానికి సిద్ధం కూడా చేసుకున్నారు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రామమయంగా మారిందని చెప్పుకోవచ్చు. అపర్ణ. థ్యాంక్ యూ కృష్ణమోహన్.